నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తిలోని ఘనంగా పానగల్ గంగమ్మ జాతర పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్న భక్తులు. మామిడి పండ్ల గుజ్జు తయారీ పరిశ్రమల ఆవరణలో టోకెన్ పద్ధతి, కలెక్టర్ వెంకటేశ్వర్ సూచన. టీటీడీ పాలక మండలి సమావేశం, రేణిగుంట ఎయిర్పోర్టుకు శ్రీవారి పేరు పెట్టాలని నిర్ణయం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ మంగళవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవ భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ భక్తులు అధిక మంది పాల్గొన్నారు. గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదవులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణం ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. सावित्री गायत्री आवाहयामि। శ్రీకాళహస్తిలోని పానగల్ గంగమ్మ జాతర బుధవారం సందర్భంగా నేడు పొన్నాలమ్మ ఆలయం వద్ద మహిళా భక్తులు పొంగళ్లు పెట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తిలోని పానగల్ గంగమ్మ జాతర బుధవారం సందర్భంగా గంగమ్మ జాతర నేడు పొన్నాలమ్మ ఆలయం వద్ద మహిళా భక్తులు పొంగళ్లు పెట్టారు. ఇక ప్రతి సంవత్సరం పానగల్ గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. జాతర కమిటీ నిర్వాహకులు మోహన్ మాట్లాడుతూ పానగల్ గంగమ్మ జాతర సందర్భంగా శ్రీకాళహస్తిలోని ప్రాంతాలలో మంగళవారం, బుధవారం జాతర జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పొన్నాలమ్మ ఆలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. మంగళవారం రాత్రి అమ్మవారి కొలుపు, 18వ తేదీ పానగల్ గంగమ్మ ఆలయం వద్ద అమ్మవారిని నిలుపు, అమ్మవారి ఊరేగింపు, రాత్రి నిమజ్జనం ఉంటుందని వెల్లడించారు. గంగ జాతర సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ చేతుల మీదుగా అమ్మవారికి సారే అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. గంగ జాతరను మంగళ వాయిద్యాలు, మేళ తాళాల మధ్య ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో పానగల్ జాతర కమిటీ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తికి చెందిన తొట్టంపేటి ఆనంద్, కళ్యాణిల కుమారుడు తొట్టంపేటి హర్షిత్ నీట్ 2025 ఫలితాలలో 720 మార్కులకు గాను 609 మార్కులతో ఆల్ ఇండియా స్థాయిలో 876 మరియు కేటగిరీ ర్యాంకు 22 సాధించాడు.
దీంతో స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ నరసింహమూర్తి విద్యార్థినిని శాల్వతో సత్కరించి సన్మానించారు. డిఎస్సీ నరసింహమూర్తి మాట్లాడుతూ నీట్లో ఆల్ ఇండియా ర్యాంకు సాధించడం హర్షణీయమన్నారు. న్యూఢిల్లీ ఎయిమ్స్ లో సీటు సాధించడం పట్ల అభినందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని అభినందించి రానున్న రోజుల్లో ఉత్తమమైన ఉన్నత డాక్టర్గా ప్రజలకు సేవ చేయాలని, అదేవిధంగా శ్రీకాళహస్తికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చిరుమల గురవయ్య, గోపి, చారులత, కుసుమిత తదితరులు పాల్గొన్నారు. బాగుండాలి, అమ్మ బాగా చూసుకోవాలి, బాగా చదువుకోవాలి. ఇంకా ఆల్ ది బెస్ట్. నీకు కూడా థ్యాంక్స్ అమ్మా, బాగా చదివించావు. స్వీట్ చెప్పండి సార్. బాగా చదువుకోవాలి, ఐపీఎస్ అవ్వాలి, మనం హెల్ప్గా ఉండాలి. బాగా చదువుకునే వాళ్ళని బాగా హెల్ప్ చేస్తారు. ఏమవుతావు పెద్దగా? ఎయిర్ ఫోర్స్. కష్టపడు, పరిగెత్తాలి. ఓకే, ఇది ఇక్కడ దాకా రావాలి. ఓకే, బాగా కష్టపడు, బాగా చదువుకో. ఓకే, మన కాళహస్తి పట్టణానికి చెందిన హర్షిత్ నా పక్కనే ఉన్నాడు. ఈరోజు చాలా గర్వకారణం మన కాళహస్తి పట్టణానికి. నిన్న డే బిఫోర్ ఎస్టర్డే అనుకుంటాను, నీట్ రిజల్ట్స్ వచ్చాయి. అందులో 720కి గాను 609 మార్క్స్ అబ్బాయి గెయిన్ చేశాడు. మంచి ర్యాంక్ నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ మంచి ర్యాంక్ వచ్చింది. ఎక్స్పెక్టింగ్ న్యూఢిల్లీ ఎయిమ్స్ అనుకుంటున్నాను. నిజంగా మనకు ఎయిమ్స్లో సీట్ రావాలంటే అంత ఆషామాషి కాదు, ఎంతో కష్టపడితే కానీ అవకాశం లేదు. నాకు తెలిసి వాళ్ళ అమ్మ నాన్న అమ్మలు ఇంట్లో పిల్లలందరూ కూడా బాగా కష్టపడి బాగా ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహాన్ని బాగా ఉపయోగించుకొని హర్షిత్ కష్టపడ్డాడు. ఆ కష్టపడిన వల్ల ఇంత ర్యాంక్ వచ్చింది. నిజంగా నాకు ఇక్కడ యాజ్ ఎస్డిపిఓగా అంటే డిఎస్పీ కాళహస్తిలో నేను ఈ అబ్బాయితో ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. జస్ట్ లైక్ మా ఫ్యామిలీ మెంబర్లుగా ఫీల్ అవుతున్నాను. నాకు చాలా నిజంగా అబ్బాయి చెప్తున్నాను, కంగ్రాట్స్ టు దిస్ బాయ్. ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది, బాగా కష్టపడమని చెప్తున్నాను. రాబోయే రోజుల్లో మంచి డాక్టర్, ఇంకా పెద్ద డాక్టర్ అవ్వాలి, ఫ్యామిలీకి ఇంకా మంచి పేరు తీసుకురావాలి, అమ్మకు తోడుండాలి, అక్కకు తోడుండాలని చెప్పేసి నేను అబ్బాయికి సలహా ఇస్తున్నాను. ఆల్ ది బెస్ట్. శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అరికట్టాలి పాలస్తీనాపై దాడులను, ఖండించాలి అమెరికా యుద్ధోన్మాదాన్ని అంటూ నినాదాలు చేశారు. అనంతరం వామపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతూ పాలస్తీనా, ఇరాన్ దేశాలపై ఇజ్రాయెల్ దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. అమెరికా ప్రోద్బలంతో ఇజ్రాయెల్ ఈ ఘాతకానికి పాల్పడుతుందన్నారు. 22 నెలలుగా ఇజ్రాయెల్ పాలస్తీనాపై ఏకపక్ష దాడులు చేస్తుందన్నారు. ఆ దేశంలోని పిల్లలు, వృద్ధులు మరియు శిబిరాలపై దాడులు చేయడం దారుణమన్నారు. దీని వలన 55,000 మంది సామాన్య ప్రజానికం ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశ పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించాలని డిమాండ్ చేశారు. భద్రతా మండలి తీర్మానంలో భారతదేశం మౌనంగా ఉండడం, తటస్థంగా ఉండడం సరికాదన్నారు. రండి దేశాలలో శాంతియుతం కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పొల్లయ్య, గంధంబని, వెంకటేశు, ఇస్మాయిలు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. పానగల జాతర సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు డిఎస్పీ నరసింహమూర్తి వెల్లడించారు. ఈ మేరకు ఏర్పాట్లను పరిశీలించారు. శ్రీకాళహస్తిలోని పానగల్ నందు మంగళ బుధవారాలలో గంగమ్మ జాతర నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీకాళహస్తి డిఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. ఆయన మాట్లాడుతూ పానగల్ జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేయడం జరుగుతుందన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. జాతరను శాంతి భద్రతల నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శాంతియుతంగా జాతర చేసుకోవాలని ఆయన కోరారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. మనకు కాళహస్తి పట్టణంలో పానగల్ మనకు ఒక ఏరియా ఉంది. పానగల్ ఏరియాలో జాతర జరుగుతుంది, గంగమ్మ జాతర. ఈ జాతర సందర్భంగా దాదాపు
వాళ్ళు మాకు ఇచ్చిన రిక్వెజిషన్ ప్రకారం ఒక 10,000 భక్తులు వస్తారని చెప్పేసి సమాచారం. అందుకు తగ్గట్టుగా కూడా మేము ప్రాపర్గా బందోబస్తు వేసుకోవడం జరుగుతుంది. విఐపీస్ రోడ్డు మీద ఆ కార్యక్రమం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కానీ అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు వేసుకుంటున్నాము. ఈరోజు రేపు కూడా ఈ కార్యక్రమం నిర్వహించే వారికి కూడా నేను ఇచ్చే సలహా ఏమంటే, మీరు కూడా బాధ్యత తీసుకొని ఆ 4 వార్డులు ఏవైతే ఉన్నాయో ఈ పానగల్ జాతరకు సంబంధించి ఆ వార్డులో పెద్ద మనుషులు అంతా కూడా యూత్ అందరికి కూడా కొంచెం చెప్పాలి. తాగేసి ఎవరు కూడా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయకూడదు. ఎవరైనా లా అండ్ ఆర్డర్కి డిస్టర్బ్ చేసే విధంగా ఎవరైనా తాగేసి న్యూసెన్స్ చేస్తే మాత్రము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. మేము పండుగలు చేసుకోవడానికి పూర్తిగా సహకరిస్తాము. అట్ ద సేమ్ టైం కార్యనిర్వాహకులు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వారు కూడా బాధ్యత తీసుకొని ఆ ఏరియాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉండాలి. ముఖ్యంగా ఆడవాళ్ళకు కానీ వచ్చే మహిళలకు కానీ పిల్లలకు కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళ చర్యలు ఉండాలి. అంతేగాని పండుగ చేసుకుంటున్నామని చెప్పేసి తాగేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా టాలరేట్ చేయము. కాబట్టి ఇది ఒక హెచ్చరిక అనుకోండి. దయచేసి మీరు మాతో కోఆపరేట్ చేయండి, మేము మీకు కోఆపరేట్ చేస్తాం. శాంతియుతంగా దీన్ని మనం కంప్లీట్ చేద్దాం. చిత్తూరు జిల్లాలో గుజ్జు పరిశ్రమల యాజమాన్యం సిండికేట్ కావడంతో మామిడికి ధరలు పతనమయ్యాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గుజ్జు పరిశ్రమలు 8 రూపాయలకు, రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయలు సబ్సిడీ అందించగా మొత్తం కేజీ మామిడి ధర 12 రూపాయలకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని 2 రోజుల క్రితం చిత్తూరు పర్యటనలో సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు మాటిచ్చారు. ఆయన మాటలను గుజ్జు పరిశ్రమల యాజమాన్యం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. పర్మిట్ల కోసం రైతులు జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద పడిగాపులు కాస్తున్నారని, జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆగడాలను నిరసిస్తూ తవనంపల్లి మండలం F3 జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. మామిడికాయలను అమ్ముకునేందుకు తాము జ్యూస్ ఫ్యాక్టరీ చుట్టూ కాళ్ళరగేలా తిరుగుతున్నామని, ఫ్యాక్టరీ యాజమాన్యం అయిన వాళ్ళకి పర్మిట్లు ఇచ్చుకుంటున్నారని ఆవేదన చెందారు. తమను ఆదుకోవాలని రైతులు గగ్గొల్లు పెట్టారు. రైతులు అధిక సంఖ్యలో కాయలను తీసుకొస్తే తాము ఏమీ చేయలేమని యాజమాన్యం చేతులెత్తేసింది. రైతులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మామిడి పండ్ల గుజ్జు తయారీ పరిశ్రమల వద్ద టోకెన్ పద్ధతిని ప్రవేశపెట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర పరిశ్రమల యజమానులకు సూచించారు. మంగళవారం రేణుగుంట మండలం ఎస్ఎన్ పురం గ్రామంలోని శ్రీ వర్ష ఫుడ్ ప్రొడక్ట్ ఇండియా లిమిటెడ్ కు చెందిన మామిడి పండ్ల గుజ్జు తయారీ పరిశ్రమ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మామిడి పండ్ల గుజ్జు తయారీ పరిశ్రమ వద్ద టోకెన్ పద్ధతిని ప్రవేశపెట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశ్రమల యజమానులకు సూచించారు. మంగళవారం రేణుగుంట మండలం ఎస్ఎన్ పురం గ్రామంలోని శ్రీ వర్ష ఫుడ్ ప్రొడక్ట్ ఇండియా లిమిటెడ్ కు చెందిన మామిడి పండ్ల గుజ్జు తయారీ పరిశ్రమ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా తోతపూరి మామిడికాయలను తీసుకొచ్చిన రైతులకు ముందుగా టోకెన్ జారీ చేసే పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించారు. ముందుగా ఒక ట్రాక్టర్ మామిడికాయలను ఎంత బరువుంటుందో పరిశ్రమలోని వే బ్రిడ్జ్ వద్ద బరువును పరిశీలించారు. రైతుకు తీసుకొచ్చే మామిడికాయలను నమోదు చేసే ప్రక్రియను సంబంధిత ఉద్యానవన శాఖ అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ముందుగా మామిడికాయలతో నిండి ఉన్న ట్రాక్టర్ను బరువు వేయడం జరుగుతుందని, ఆ కాయలు అన్లోడ్ చేసిన తర్వాత ఖాళీ ట్రాక్టర్ బరువును తూచి ఖాళీ బరువును తీసివేసి మిగిలిన బరువును నమోదు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం పరిశ్రమలో మామిడికాయలను నిల్వ ఉంచిన ప్రదేశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీవర్ష ఫుడ్ ప్రొడక్ట్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ విశ్వనాథ నాయుడు తమ యూనిట్లో 250 నుంచి 300 టన్నుల వరకు నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఉందని తెలిపారు. ప్రస్తుతం 15 రైపనింగ్ ఛాంబర్స్ లో పూర్తి స్థాయిలో మామిడికాయల నిల్వలు ఉన్నాయన్నారు. అందుకనే తాము ఇంకా రైతుల వద్ద నుంచి మామిడికాయలను అన్లోడ్ చేయలేదన్నారు. అనంతరం మామిడి పండ్లను శుద్ధి చేసే తీరును, అక్కడి నుంచి వాటిని గుజ్జుగా తయారు చేసే విధానాన్ని ఆ పరిశ్రమ డైరెక్టర్ విశ్వాస్ వర్షలు జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ యూనిట్ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మామిడికాయలను తీసుకొచ్చిన రైతులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, తమ తోతపూరి మామిడికాయలను పూర్తి కాపయ్యేంత వరకు స్థానిక మామిడి పండ్ల గుజ్జు తయారీకి పరిశ్రమలు, కేంద్రాలు రైతుల నుంచి మామిడికాయలను తీసుకుంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మామిడి పండ్ల గుజ్జు తయారీ పరిశ్రమ యజమానులకు కేజీకి 8 రూపాయల చొప్పున రైతులకు అందించాలని సూచించిందని, అదే సమయంలో ప్రభుత్వం నుంచి రైతులకు 1 కేజీకి 4 రూపాయల చొప్పున సబ్సిడీని కూడా
ప్రభుత్వం రైతులకు అందిస్తుందన్నారు. జిల్లాలోని తోతాపురి మామిడికాయల రైతులను ఆదుకునేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి పరిశ్రమ వద్ద ఉద్యానవన శాఖ అధికారులను, రెవెన్యూ అధికారులను ఏర్పాటు చేశామని, వారు రైతులు మామిడి పండ్ల పరిశ్రమల గుజ్జు తయారీ కేంద్రాల వద్దకు తీసుకొచ్చే మామిడికాయల టన్నులను నమోదు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ మేరకు ప్రభుత్వం అందించే సబ్సిడీని రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. ఎప్పటికప్పుడు రైతులు తీసుకొని వచ్చే మామిడికాయల వివరాలను కంప్యూటరీకరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ముందుగా స్థానిక రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత పల్ప్ యూనిట్ల యజమానులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఐపిడి సతీష్, మార్కెటింగ్ ఏడీ సురేంద్రబాబు, స్థానిక తహసీల్దార్ సురేష్ బాబు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ యువతని చెట్టుకు కట్టేసి దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీనిపై స్పందించిన చంద్రబాబు ఘటనపై పార్టీలకు అతీతంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. హోంమంత్రి అనిత కూడా స్వయంగా బాధితురాలతో వీడియో కాల్లో మాట్లాడారు. ఘటన అనంతరం నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కట్టించింది నువ్వు రాజిచ్చిండవు బాండ్ ₹1,00,000 ఇదే ₹1,00,000 బాండ్ నువ్వు రాజిచ్చింది ఊరు మట్టుకుంటే చెప్పుకోపోతుందా? నిన్న జరిగిన సంఘటన చాలా దారుణము. ఈ విషయం పైన తీవ్రంగా మేమందరూ కూడా ఖండిస్తూ ఉన్నాము. ఈ సాక్షి పేపరు నిజాలు తెలుసుకోకుండా వాళ్ళకి వార్తలు లేదంటే అనేక వార్తలు ఉండాలి ప్రజా సమస్యల పట్ల. వాటిపైన దృష్టి సారించి ఈ కుప్పం అభివృద్ధికి సహకరించాల్సిన కోరుకుంటున్నాం. ఈ సంఘటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ఎవరికైనా ఇటువంటి సంబంధం లేదు. అది వ్యక్తిగతంగా వాళ్ళు 2 కుటుంబాలకు సంబంధించిన విషయము. అది కాకుండా కూడా నిన్న జరిగిన సంఘటన అయితే చాలా దారుణము. అప్పుడు ఎవరైనా కూడా సరే, ఏ వ్యక్తులైనా సరే సమాజంలో మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటన పట్ల ఎఫ్ఐఆర్ కూడా వేయడం జరిగింది. వెంటనే అందరినీ కూడా ఈరోజు రిమాండ్ కూడా పంపించడం జరుగుతుందని కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ మంజూరు చేసే బాధ్యతలను ప్రభుత్వం ఆటోమేటెడ్ టెస్టింగ్ మిషన్ ఏజెన్సీకి అప్పగించింది. బంగారుపాళ్యం దగ్గర నిర్మించిన ఏజెన్సీ కార్యాలయంలో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ఏజెన్సీ ద్వారా ఈ సేవలను రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఇది వరకు సంబంధిత ఆర్టీఓ కార్యాలయాల వద్దనే అధికారులు వాహనాలను తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు మంజూరు చేసేవారు. ఇక నుంచి ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ కేంద్రంలోని జిల్లా వ్యాప్తంగా ఉన్న వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లను మంజూరు చేయనున్నారు. వాహనాల ఫిట్నెస్ పరీక్షల నిమిత్తం బంగారుపాళ్యం మండలంలో నలగంపల్లెలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ను బుధవారం ప్రారంభించనున్నట్లు డిటిసి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ వివరాల గురించి మంగళవారం ఆయన సిటీ కేబుల్ కృష్ణతేజ న్యూస్ కు వెల్లడించారు. డిటిసి మాట్లాడుతూ ఇకపై వాహనాలకు మాన్యువల్ ఫిట్నెస్ పరీక్షలను డిటిసి కార్యాలయంలో నిర్వహించారని, వాహనదారులు ఈ మార్పును గమనించాలన్నారు. ఫిట్నెస్ పరీక్షల కోసం వాహనదారులు నల్గంపల్లె వద్ద ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ కు రావాలని సూచించారు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ను బుధవారం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన వాహనాలు ఆధునిక సాంకేతిక పద్ధతిలో సామర్థ్య పరీక్షలను నిర్వహించేలా కేంద్రంను రూపొందించడం జరిగిందని తెలిపారు. చిత్తూరు జిల్లా వాహనదారులకు యజమానులకు ముఖ్య విజ్ఞప్తి ఏమనగా, మనకి ఇంతవరకు చిత్తూరు జిల్లా ఆఫీసులను పలమనేరు, పుంగనూరు నగర ఆఫీసుల్లో ఫిట్నెస్ సర్టిఫికెట్ మాన్యువల్గా ఆన్లైన్ ద్వారా ఇష్యూ చేయడం జరుగుతున్నది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారము ఇప్పటి నుంచి బంగారుపాలెంలో ప్రైవేట్ సంబంధించిన ఏటీ సెంటర్లో ఫిట్నెస్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి వాహనదారుల యజమానులందరికీ విజ్ఞప్తి ఏమనగా, ఇప్పటి నుంచి ఆఫీసుల్లో కాకుండా ఏటీ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ ఫిట్నెస్ తీసుకోవాల్సిందిగా కోరడమైంది. థ్యాంక్ యూ అండి. రేణిగుంట విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చేందుకు కేంద్రానికి సిఫారసు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించారు.
తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతపై పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతిలోని రేణుగుంట విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చడంతో పాటు తిరుమలకు ఐకానిక్ గా విమానాశ్రయానికి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చేందుకు కేంద్ర విమానయాన శాఖకు సిఫారసు చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఇటీవల కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసిన సందర్భంగా వారి అభ్యర్థన మేరకు బెంగళూరులోని ప్రధాన ప్రాంతంలో శ్రీవారి ఆలయం నిర్మించాలని నిర్ణయం. ఇందుకు కావలసిన 47 ఎకరాల స్థలాన్ని కర్ణాటక ప్రభుత్వం కేటాయించగానే ఆలయం నిర్మించేందుకు చర్యలు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ హెచ్డి కుమారస్వామి కేంద్ర ప్రభుత్వం నుంచి టీటీడీకి 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించేందుకు ముందుకు రావడంతో త్వరలోనే బస్సులను తిరుమలకు తీసుకొచ్చేందుకు చర్యలు. కేంద్ర ప్రభుత్వం తిరుపతిలో ఏర్పాటు చేయనున్న సిఎస్ఐఆర్ ల్యాబ్ కు లీజ్ పద్ధతిలో టీటీడీ స్థలాన్ని కేటాయించాలని నిర్ణయం. తద్వారా టీటీడీ వినియోగించే నెయ్యి, నీరు, ఆహార పదార్థాల నాణ్యతను ఉచితంగా తనిఖీ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక టీటీడీ కళాశాలను ఆధునీకరించాలని నిర్ణయం. ఇక టీటీడీలోని లెక్చరర్ పోస్టుల భర్తీని నిలిపివేయాలని ఏపీపీఎస్సీకి సిఫారసు. ఇప్పటికే పనిచేస్తున్న 200 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు. సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న అర్చకుల శిక్షణ కార్యక్రమంతో పాటు వివిధ వ్రతాలు, పూజా విధానాలలో కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. విద్యార్థుల్లో హైందవ సనాతన ధర్మం నేర్పిన మానవీయ విలువలను, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల్లో శిక్షణ ఇవ్వడానికి సద్గమై కార్యక్రమాన్ని టీటీడీకి చెందిన 7 పాఠశాలల్లోని దాదాపు 1600 మంది విద్యార్థులకు డే స్కాలర్ విధానంలో శిక్షణ. టీటీడీ విద్యా సంస్థలోని విద్యార్థులకు హిందూ సనాతన ధార్మిక విలువలతో పాటు తెలుగు సాంస్కృతిక వైభవంలో శిక్షణ ఇవ్వడంలో భాగంగా మన వారసత్వం అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయం. వరలక్ష్మి వ్రతం పర్వదినాన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో సౌభాగ్యం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయము తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా అక్షర గోవిందం, హరికథ వైభవం, భగవద్గీత అనుష్ఠాన బోధన, బాజీ శ్రీనివాసం, వననిధి, గిరిజనార్థం, సన్మార్గం వంటి కార్యక్రమాలను నిర్వహించి జన బాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. వీటిని ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలోని ఘనంగా పానగల్ గంగమ్మ జాతర. పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్న భక్తులు. మామిడి పండ్ల గుజ్జు తయారీ పరిశ్రమల ఆవరణలో టోకెన్ పద్ధతి. కలెక్టర్ వెంకటేశ్వర్ సూచన. టీటీడీ పాలక మండలి సమావేశం. రేణుగుంట ఎయిర్పోర్టుకు శ్రీవారి పేరు పెట్టాలని నిర్ణయం. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.